పొద్దున్న లేచిన వెంటనే ఈ దరిద్రాన్ని చూసా. క్రియేటిన్ డబ్బా ఖతం. సర్లే ఈ రోజు షెడ్యూల్ కొంచెం గందరగోళంగా ఉంది. ఫస్ట్ అయితే మన బ్రేక్ఫాస్ట్ ఓట్స్ తినేసి ఫాస్ట్ గా షాప్ స్టార్ట్ అవ్వాలి. ఏంటి జిమ్ కి వెళ్ళకుండా డైరెక్ట్ గా షాప్ వచ్చేసాడు అనుకుంటున్నారా? లాస్ట్ 2 months నుండి నా జిమ్ షెడ్యూల్ ఈవినింగ్ కి మారిపోయింది. ఈ రోజు కొంచెం అర్లీగా వచ్చి మన పని కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చా. లంచ్ తినడానికి కూడా టైం లేదు. దానికి తోడు ఈ గుడ్డు ఇలా బాయిల్ అవడం అదో దరిద్రం. ఏంటి అసలు ఎందుకు ఈ రోజు ఇంత గాబరా అంటే ఏం లేదు భయ్య. డేమన్ స్లేయర్ మూవీ వచ్చి చాలా వీక్స్ అవుతుంది. ఇప్పటిదాకా నేను ఎందుకు చూడలేదంటే సిరీస్ ఇంకా కంప్లీట్ చేయలేదు. అందులో ఓజీ ఒకటి వస్తుంది కదా, మళ్ళా ఈ సినిమా తీసేస్తారని చిన్న భయం. ఇప్పటికీ నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. మొత్తం 5 seasons ఉంటాయి. 3 seasons అయితే కంప్లీట్ చేశాను. టైం ఉండట్లేదు, మరి ఏం చేస్తాం. సర్లే సినిమా ఫస్ట్ ఎలాగోలా చూద్దామని మిరాజ్ సినిమాస్ కి 1:10 PM షోకి వచ్చాను. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ కొంచెం లాగ్ ఉంది. జెన్జూ గడి ఎంట్రీ సూపర్ ఉంది. మిగతా ఫైట్ సీన్స్ కూడా బాగున్నాయి. సినిమాలో ప్రతి క్యారెక్టర్ ని ఒక స్టోరీలా చూపించారు. తర్వాత సెకండ్ హాఫ్ లో ఆకాశ గడి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఎమోషనల్ గా ఉంది. ఇంకా నా ఫేవరెట్ తాంజీరో సన్ బ్రీత్ యాక్షన్ సీన్స్ అయితే గూస్ బంప్స్. అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్. తర్వాత మూవీ అయిపోయాక ఈ హైబార్న్ న్యూట్రిషన్ షాప్ వచ్చాను. ఒక్క క్రేటిన్ డబ్బా తీసుకుంటే 1100, అదే 2 తీసుకుంటే 1600 అంట. ఇంకా కొనుక్కొని ఇంటికి వచ్చేసాను, కానీ వర్షంకి బుక్ అయ్యా. కాసేపు వెయిట్ చేసాక తగ్గాక జిమ్ కి స్టార్ట్ అయ్యాను. వర్షం తగ్గింది కదా అని రెయిన్ కోట్ అవాయిడ్ చేస్తే మళ్ళా అడ్డంగా దొరికిపోయా. దరిద్రం ఒక పీక్ లెవెల్ లో వెంటాడుతుంది భయ్య. ఇంకా ప్రశాంతంగా 1.5 గంటల వర్కౌట్స్ చేసుకొని మళ్ళా షాప్ వచ్చేసాను.